క్రీస్తులో ప్రశాంతత. ఓ దేవా, నీవు లేని ప్రశాంతత కంటే నీవు ఉన్న అలజడి నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే నా అలజడిని ప్రశాంతతగా మలచువాడువు నీవే. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు నీటిపై నడుచువచ్చు అద్భుతమును మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతము జరగకముందు క్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చి వారిని పంపివేసి తరువాత ప్రార్థన చేయడానికై ఒంటరిగా వెళ్ళారు. 5,000 మందికి వాక్య ప్రబోధము చేసి అంత పనిలో కూడా తన తండ్రితో కొంత సమయానైనా గడపాలని తలంచి ప్రార్థన చేశారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము సెలవిచ్చినట్లుగా, నీ కార్యములు దీవింపమని ఆ దేవుణ్ణి వేడుకుందువేని దేవుడు విజయమును ప్రసాదించును. ఈ విధముగా ప్రతి అద్భుతము చేయకముందు దేవుని శక్తి కొరకు, తరువాత దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకై క్రీస్తు ప్రభువు పలుమార్లు ప్రార్థించారు. దైవ కుమారుడు సహితము ప్రార్థనలో దేవుని శక్తిని అడుగుతూ ఉన్నప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకు, విద్యార్థులు తమ చదువు ఏ విధంగా ఉంది అని పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు తెలుస్తూ ఉంది. ఈ విధంగా క్రీస్తు ప్రభు శిష్యులు తమ కనులారా పలుమార్లు ప్రభువు చేసిన అద్భుతాలను చూశారు, తమ చెవులారా విన్నారు. అయినా సరే తమ వైపు నడుచుకుంటూ వస్తున్న క్రీస్తు ప్రభువును గ్రహించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో సముద్రపు ఘోషను వినగలుగుతున్నామా లేదా దేవుని స్వరాన్ని ఆలకించగలుగుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరొక విషయం ఏమిటి అంటే, మన సమస్య పెద్దదయ్యే కొద్దీ దేవుడు దానిని సులభంగా పరిష్కారం చూపుతాడు. శిష్యులు భయాందోళనకు గురి అయినా సరే క్రీస్తు వారి చెంతన చేరిన వెంటనే వారి అలజడి ఆనందంగా మారింది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో వచ్చే అలజడులలో, ఆందోళనలలో దేవుని స్వరాన్ని వినగలగాలి. నేనే కదా, భయపడకండి అనే స్వరాన్ని మనం ఎప్పుడూ కూడా వినగలగాలి. ఈనాడు ప్రారంభ వచనంలో మనం విన్నట్లుగా, ఓ దేవా, నీవు లేని ప్రశాంతత కంటే నీవు ఉన్న అలజడి నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే నా అలజడిని, ఆందోళనను ఆనందముగా మార్చువాడవు నీవే అని క్రీస్తుపై విశ్వాసం ఉంచుతూ దేవుని యందు ప్రశాంతతను పొందుదాం.